వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనం ఈరోజు వచ్చేవారికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్, జాబ్ నోటిఫికేషన్స్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వివిధ రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ యొక్క వీడియోలో మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాం. సో వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి అప్డేట్ కూడా ముందుగా మీకు వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా అయితే జూనియర్ అసిస్టెంట్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే జరిగాయన్నమాట. ఇవి APPSC ద్వారా కండక్ట్ చేయబడినాయి. అదేవిధంగా మనకి టెట్ కూడా కండక్ట్ చేయబడుతుంది త్వరలో. డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ కూడా రానున్నాయి. ఇక అదేవిధంగా పోలీస్ విభాగానికి సంబంధించి ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు కూడా దీనికి సంబంధించి మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు ఇక్కడ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. త్వరలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26,000 ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లయితే ఇక్కడ మనకి వివరాలు అయితే రావడం జరిగిందనమాట. సో పెరిగిన ఉద్యోగాల సంఖ్య అంటూ కూడా చెప్పలేదు. 4 ఏళ్ళ చొప్పున ప్రతి ఇయర్కి 6,500 చొప్పున ఎవరైనా రాష్ట్ర సీఎం గారు అయితే అప్పట్లో అనుకోవడం జరిగింది. అయితే అదేవిధంగా వీక్లీ ఆఫ్ సమస్యలు భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్య అయితే పెరిగిందంటూ కూడా ఇలా రావడం జరిగింది. ఇక కొత్తగా తీసుకొచ్చారనమాట. దానికి సంబంధించి ఇప్పుడైతే నోటిఫికేషన్ వెలువడితే కానిస్టేబుల్ పోస్టులు దాదాపు సో మనకి అదేవిధంగా ఇక్కడ వచ్చేప్పటికి 15,000 వరకు ఉండొచ్చని, అదేవిధంగా SI పోస్టులు కూడా ఉండొచ్చు అంటే ఇక్కడ రావడం జరిగింది అనమాట. మొత్తంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ ఇయర్ కల్లా డిసెంబర్ కల్లా మనకైతే డిసెంబర్లో పైన సరే ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రానుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే సో మనకైతే ఇక్కడ వచ్చేవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకోటికి సంబంధించి సచివాలయ ఉద్యోగులకు సంబంధించి అయితే నేటి నుంచి కొత్త పే స్కేల్ అంటూ కూడా ఆగస్టు 1 నెల నుంచి అయితే వీరికి రావడం జరుగుతుందన్నమాట. తొలిసారి పెరిగిన కొత్త జీతాలు 4 నెలల్లోనే 1.34 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్ర సీఎం అంటూ ఇక్కడ మనకి రావడం జరిగింది. ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా కీలకంగా తీసుకొచ్చిందనమాట. దానికి సంబంధించి కూడా మనకి PRC సంబంధించి కానీ ప్రొబేషన్ డిక్లరేషన్కి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క కొత్త బెనిఫిట్స్ ఏమేమి రానున్నాయి ఈ యొక్క రెగ్యులర్ చేయడం వల్ల దానికి సంబంధించి అన్ని అప్డేట్స్ అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక మనకి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ 4 నెలల కార్య నియామకాలు పూర్తి చేస్తామంటూ ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా ఖాళీల గుర్తింపు, అన్ని జిల్లాల్లో వేగవంతమైన ప్రక్రియ అంటూ TSRTCకి సంబంధించి ఇక్కడ ఎవరైతే కార్య నియామక ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో వారికి సంబంధించి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. 2 ఏళ్ల అనంతరం 2021 డిసెంబర్ నుంచి పదవి విరమణ మొదలయ్యారన్నమాట. ఈ యొక్క నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీని భర్తీ సేకరించిన ఈ యొక్క ఆర్టీసీ అధికారులు వాటిని 3 నుంచి 4 నెలలు భర్తీ చేయాలని వీళ్ళు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక సుమారుగా మనకి జూలై నెలలోనే 120 మంది రిటైర్మెంట్ కావడంతో ఆ స్థానాలు భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 1000కి పైగా అయితే ఈ యొక్క కోవిడ్ టైంలో కానివ్వండి వివిధ రకాల కారణాలతో మృతి చెందినటువంటి సుమారు 1,000 పైగా ఉన్నటువంటి పోస్టులు అయితే ముందుగా ఇక కార్య నియామకాలు చేపట్టిన తర్వాత దీనికి సంబంధించి తదుపరి నిర్ణయాలు అయితే తీసుకోవాలంటూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగైతే వేస్తుందనమాట. 4 పోస్టుల్లో నియామకాలంటూ కూడా ప్రధానంగా డ్రైవర్లు, కండక్టర్లు, సెక్యూరిటీ గార్డు, శ్రామిక పోస్టులను ఈ విధంగా వివరించడం జరిగింది. ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించి 10th క్లాసు క్వాలిఫై ఎవరైతే ఉంటారో పాస్ అయిన వారికి ఎక్కువగా ఈ యొక్క ఉద్యోగాలు రావడానికి 10th బేస్ మీద, అదేవిధంగా డ్రైవర్ ఉద్యోగాలు అయితే లైసెన్స్ హెవీ లైసెన్స్ కలిగి ఉన్న వాళ్ళకి ఈ మనకి ఇక ITI చేసిన వాళ్ళకి శ్రామిక పోస్టులు అయితే దక్కనున్నాయంటూ ఇక్కడ రావడం జరిగింది. సో మనకి 10th బేస్ మీద ఏ క్వాలిఫికేషన్ ఉంటే అవి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే వీలైనంత త్వరగా 4 monthsలో వీరికి కార్య నియామకాలు చేపడతారు అంటే ఇక్కడైతే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక గుడ్ న్యూస్ అనమాట. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 4 ఖాళీల్లో కోత అంటూ కూడా 15,000 వేకెన్సీలు ఉంటే 9,168 పోస్టులకు అనుమతులు, దాదాపు 5,485 పోస్టులు నష్టపోతున్న నిరుద్యోగులు అంటూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 15,000కు గాను 9,000 పోస్టులకు అనుమతి. ఇక మిగతా రిమైనింగ్ 5,000 అప్రాక్సిమేట్లీ 5,500 పోతే ఇక మేమేంటి పోస్టులు చాలా వరకు పర్సంటేజ్లో తగ్గిపోతున్నట్టు ఇక్కడ రావడం జరిగింది. తాజాగా అదేవిధంగా VROలను వివిధ డిపార్ట్మెంట్ సర్దుబాటు చేసేందుకు జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు ఎన్ని ఉన్నాయో పంపాలంటూ కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రమోషన్స్ రావచ్చు మేబీ. ఇక 5,485 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు వీరికి VROలను అదిగోండి చాలా క్లియర్గా ఇచ్చారనమాట. దీంతో సుమారు 7,300 క్యాడర్ స్ట్రెంత్ ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గిందనమాట. ఫలితంగా నిరుద్యోగులు 2 రకాలుగా నష్టపోతున్నారు. దీనివల్ల
అప్పుడు రాని ఖాళీలు ఇప్పుడు ఎలా అంటూ కూడా దీనికి సంబంధించి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ యొక్క విఆర్ఓ వ్యవస్థ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థను అయితే చాలా వీడిని ప్రక్షాళన అయితే చేయడం జరిగింది, రద్దు చేయడం జరిగింది అనమాట. దానికి సంబంధించి వీరికి ఏదో ఒక డిపార్ట్మెంట్లో తీసుకుంటామంటూ కూడా రాష్ట్ర సిఎస్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు వారికి అయితే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో, ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికైతే జూనియర్ అసిస్టెంట్ ఈ యొక్క పోస్టులు అయితే దక్కే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. 5,000 అబోవ్గా ముందు వీటిని ఫిల్ చేసిన తర్వాత గ్రూప్ 4కి సంబంధించి మనకి ఒక క్లారిటీ అయితే రానుందనమాట. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలంటూ కూడా వీరి యొక్క డిమాండ్స్కి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి అయితే వీరు దీక్షలు, ధర్నాలు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదో ఒక హామీ అయితే వీరికి ఇవ్వాల్సి ఉందన్నమాట. దానికి సంబంధించి కూడా రావడం జరిగింది. ఇక అదేవిధంగా రెగ్యులేషన్ విరుద్ధంగా ఆర్టీసీల రిక్రూట్మెంట్ ఎండీకి TSRTC జేఏసీ వినతి అంటూ కూడా దీని యొక్క 1966కి సంబంధించి ఆర్టీసీలు రిక్రూట్మెంట్కి సంబంధించి జీవో సంబంధించి ఇక్కడ రావడం జరిగిందనమాట. రిక్రూట్మెంట్ పోస్టులకు నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ అర్హత ఉందన్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి. అయితే అప్రెంటిస్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ టైం స్కేల్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా నియామకం చేస్తారన్నారు. ఇక అమెండ్మెంట్ జరగకుండా ఎలాంటి పాలసీ నిర్ణయాలు తీసుకోవడం నిరుద్యోగులకు దీనివల్ల నిరాశ ఎదురవుతుంది. రెగ్యులర్ బేసిస్లో రిక్రూట్మెంట్ చేపట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో పోస్టులో నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు కూడా అవకాశం కల్పించాలని అయితే వీరైతే కోరడం జరిగింది. ఇక అదేవిధంగా దీనికి సంబంధించి మనకి అన్ని కాంట్రాక్ట్ పోస్టులే, రెగ్యులర్ నోటిఫికేషన్పై స్పష్టత కరువు, హెల్త్ డిపార్ట్మెంట్లో తీరు అంటూ ఈ యొక్క జిల్లాల వారీగా రిక్రూట్మెంట్స్, స్పెషాలిటీ డాక్టర్లు ప్రాసెస్ మొదలు అమలు కాని సీఎం హామీ కాంట్రాక్ట్లు ఉండవని మనకి అసెంబ్లీలో అయితే చెప్పడం జరిగింది. రీసెంట్గా ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి సంబంధించి రెగ్యులర్కి సంబంధించి కూడా రాష్ట్ర సీఎం గారు అసెంబ్లీలో హామీ ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికనే వీరిని తీసుకుంటున్నారు, కాంట్రాక్ట్ విధానం ఉండదు అంటూ మళ్ళీ దీనికి మొదలు పెట్టారు అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవు అన్నారు, మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు అంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. వీరు ప్రధానంగా రెగ్యులర్ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ వీరు డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ.